2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవం గ్రాండ్ గా జరిగింది. సినీ రాజకీయ ప్రముఖులు సహా ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు నూతన మంత్రివర్గం సైతం కొలువుదీరింది. విజయ్ సహా 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో తెలుగు అమ్మాయి కీర్తన కూడా ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు కొత్త మంత్రివర్గంలో యంగెస్ట్ కీర్తననే కావడంతో ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఆమె గురించే చర్చిస్తోంది. అసలు ఎవరి కీర్తన ఇంత చిన్న వయసులో మంత్రిగా ఎలా ఎదిగారు? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శివకాశి ఎమ్మెల్యేగా గెలుపొందిన కీర్తన సంపత్ విజయ్ కేబినెట్ లో ఏకైక యువ మహిళా మంత్రి. తన పార్టీ నుంచి ఎంతో మంది సామాన్యులను అసెంబ్లీకి పంపిన విజయ్ కీర్తన విషయంలోనూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 29 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెడుతున్న కీర్తన సంపత్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కీర్తన తెలుగు మూలాలు ఉన్న తమిళనాడు యువతి. ఒకప్పుడు వారి కుటుంబం ఏపీలో ఉండగా తర్వాతి కాలంలో తమిళనాడులోని విరుదునగర్ జిల్లా చిత్రరెడ్డిపట్టికి షిఫ్ట్ అయింది. అక్కడే ఆమె డిగ్రీ చదువుకుంది. పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసింది. ఆ తర్వాత డేటా అనలిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీమ్ లో చేరింది. గోవా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికల్లో తెరవెనుక వ్యూహ రచనలో కీలక పాత్ర పోషించింది. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే పార్టీ గెలుపు కోసం ఐపాక్ టీం పనిచేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడు డిఎంకే గెలుపు కోసం పొలిటికల్ వ్యూహకర్తగా పనిచేశారు కీర్తన సంపత్. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా టీడీపీ సోషల్ మీడియా విభాగానికి ఆమె నాయకత్వం వహించారు. టీడీపీ సోషల్ మీడియా లీడ్ గా పనిచేసి తన పొలిటికల్ కన్సల్టెంట్ కు ముగింపు పలిగారు. ఈ క్రమంలోనే ఆమెకు తెలుగు భాషపై మంచి పట్టు దక్కింది. అందుకే శివకాశిలో తెలుగులో ప్రసంగించి మరి తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడంలో కీర్తన సక్సెస్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఎందరో నేతల గెలుపు కోసం వ్యూహాలు రచించిన కీర్తన సంపత్ తన సొంత జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి చలించిపోయేవారు. ఎలాగైనా తమ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను మార్చాలని ఆమె డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా క్రాకర్స్ ఇండస్ట్రీ కేంద్రమైన శివకాశిలో తరచూ జరిగే అగ్ని ప్రమాదాలు, కార్మికుల మరణాలు, తాగునీరు, సరైన రోడ్లు, వైద్య సదుపాయాలు లేకపోవడాన్ని చూసి ఆమె తట్టుకోలేకపోయారు. సొంత జిల్లాకు ఏదైనా చేయాలనే తపనతో కీలక నిర్ణయానికి వచ్చారు. సోషల్ మీడియా వేదికగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కారం దిశగా పోరాటం చేశారు. కీర్తన సంపత్ సర్వీస్ గురించి తెలుసుకున్న పలు సంస్థలు సైతం ఆమెతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చాయి. సోషల్ మీడియాలో కీర్తన సంపత్ కున్న ఆదరణ, ప్రజల్లో ఆమెకున్న గుర్తింపు తెలుసుకున్న టీవీకే అధినేత విజయ్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. కేవలం ఎన్నికలకు నెల రోజుల ముందు ఆమెకు శివకాశి టికెట్ కేటాయించారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు అధికారం కూడా తోడైతే మంచిదేనని భావించిన కీర్తన సంపత్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. శివకాశి నియోజకవర్గంలో అత్యధికంగా ఉండే తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగులోనే మాట్లాడారు. ఇతర రాజకీయ పార్టీల కంటే వినూత్నంగా ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించి సక్సెస్ అయ్యారు. భారీ మెజార్టీతో శివకాశిలో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు ఏకంగా మంత్రిగా విజయ్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు.